పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ఈ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదంపై డీజీసీఎస్ స్పందించింది. విమానంలో ఎవరూ బతికిలేరని వెల్లడించింది. అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించారు. పంతొమ్మిది 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.
పిలిచే అభ్యర్థుల ప్రలోభాలకు దిగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు షురూ చేశారు. కొన్ని పార్టీ అభ్యర్థులు సమ్మక్క సారలమ్మ జాతరను ఆసరగా చేసుకుని ఒక్కో కుటుంబానికి మద్యం, కోడి, పూజ సామగ్రి పంచుతున్నారు. ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి టోకెన్లు ఇచ్చి మరీ ప్రజలను మచ్చిక చేసుకుంటున్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీ 3వ వార్డులో ఓ అభ్యర్థి టోకెన్లు అందిస్తూ మద్యం, కోడి, పూజ సామగ్రి పంపిణీ చేస్తున్నారు.